హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను మలేషియాలో ఫస్ట్ డే ఏమేమి చేశానో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను సెకండ్ డే ఏమేమి చూసాను, ఏమేమి ప్లేసెస్ తిరిగాను. అండ్ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా చాలా ఉండబోతున్నాయి. సో స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గో. సో మార్నింగే 6కి అలా లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. చూడండి అసలు ఈ బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ అసలు ఎంత క్యూట్ ఉందో. మ్యాక్సిమం ఉన్న ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేయడానికే చూసానన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది మాకు ఇచ్చిన హోటల్ గైజ్. హోటల్ కూడా చాలా నీట్గా ఉంది. ఆ తర్వాత నేను నా రూమ్మేట్ బస్ స్టార్ట్ అయ్యేలోపు ఇంకా కొంచెం టైం ఉంది కదా అని అలా స్ట్రీట్ వాకింగ్ చేసుకుంటూ వచ్చేసాము. ఇది కౌలాలంపూర్ సిటీ వ్యూ. ఇక్కడ ట్యాక్సీస్ చూడండి గైస్, రెడ్ అండ్ వైట్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్ని ట్రావెల్ బస్సెస్ ఉన్నాయి. ఇదే లైన్లో మన బస్సు కూడా ఎక్కడో అక్కడ ఉంటుంది అనమాట. సో అట్లా స్ట్రీట్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. నా ఫేస్ మీకు ఏమైనా స్పెషల్గా కనిపిస్తుందా? ఆ రోజు యాక్చువల్లీ ఒక స్పెషల్ డే గైస్, మీకు త్వరలో తెలుస్తుంది. సో అక్కడ కనిపిస్తున్న బ్లూ బస్సే అనమాట మనది. సో బస్ ఎక్కేసి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఒక ప్యాలెస్కి వెళ్తున్నాము. అదేంటంటే మలేషియా కింగ్ ఉండే ప్యాలెస్. సో వచ్చేసాం మనం మలేషియా కింగ్ ప్యాలెస్కి. మనల్ని అయితే లోపలికి అలౌ చేయరు, జస్ట్ ఎంట్రీ గేట్ వరకు చూసి రావాలంతే. ఈ ప్లేస్ని ఏమంటారంటే ఇస్టానా నెగారా. ఇది చాలా ఫేమస్ అనమాట కౌలాలంపూర్ సిటీలో, లైక్ ఆ ఫేమస్ ల్యాండ్ మార్క్ లాగా. లోపలికి అయితే ఎంట్రీ ఉండదు కానీ బయట రాయల్ గార్డ్స్ ఉంటారు. సో హార్సెస్ కూడా ఉంటాయి. ఆ హార్సెస్తో ఫొటోస్ దిగొచ్చు. చూడండి మా గ్రూప్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూల నుంచి నడుస్తున్నారు. అండ్ అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు మంచిగా. ఇది ఆ ప్యాలెస్ చుట్టూ ఉండే లొకాలిటీ. సో ఇప్పుడు ఆ రాయల్ ప్యాలెస్ చూసేసుకున్నాక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. అదేంటంటే ద మోస్ట్ కూలెస్ట్ ప్లేస్ ఇన్ మలేషియా, గెంతింగ్ హైలాండ్స్ అని. అంటే ఇక్కడ మనకి ఊటీకి వెళ్తే ఎంత చల్లగా ఉంటుందో అక్కడ గెంతింగ్ ఐలాండ్స్లో అంత చల్లగా ఉంటుంది. అండ్ క్లౌడ్స్ కూడా చాలా దగ్గర నుంచి కనిపిస్తాయి. వ్యూస్ కూడా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో మనం గెంతింగ్ ఐలాండ్స్ వెళ్ళాలంటే కౌలాలంపూర్ సిటీ అవుట్స్కర్ట్స్లోకి వచ్చేయాలన్నమాట. ఈ గెంతింగ్ ఐలాండ్స్ అనేది కొండ పైన ఉంటుంది. సో కొంచెం కొండ మనం బస్తో ఎక్కి ఇంకా ఆ తర్వాత ఈ కొండ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది గైస్. ఇట్లుంటుంది కొండ ఫుల్ స్ట్రైట్గా. రోడ్డు ఉంది, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ బైక్స్ వరకు ఆర్ కార్స్ వరకు అలౌ చేస్తారు. మేము బస్సులో వచ్చాము కాబట్టి మమ్మల్ని అలౌ చేయరు. సో అక్కడ నుంచి మేము కేబుల్ కార్ ఎక్కి పైకి వెళ్ళబోతున్నాం. వ్యూస్ చాలా అమేజింగ్గా ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు మనం కేబుల్ కార్ ఎక్కడానికి వెళ్తున్నాము. చూడండి ఇదే కేబుల్ కార్ కొండపైకి వెళ్ళడానికి. కాకపోతే మనం డైరెక్ట్ గెంతింగ్ ఐలాండ్స్కి వెళ్ళకుండా మధ్యలో ఒక స్టాప్ ఉందన్నమాట. ఆ స్టాప్లో దిగి మనం ఒక చైనీస్ టెంపుల్కి వెళ్తాము. అది చిన్ స్వీ టెంపుల్ అనమాట. ఈ మొత్తం కేబుల్ కార్ రైడ్ ఒక 20 minutes అలా ఉంటుంది కంటిన్యూస్గా వెళ్తే. కాకపోతే మనం మధ్యలో ఒక స్టాప్ దగ్గర ఆగుతాం కదా. సో ఇక్కడ నా వెనకాల ఉన్నది మలేషియా గైడ్ అనమాట, లోకల్ అక్కడే ఉంటున్నారు. అసలు క్లైమేట్ అయితే ఇప్పుడు ఫుల్ సన్నీగా ఉంది. చూడండి అక్కడ సైడ్లో స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ స్టాప్ దగ్గర దిగిన తర్వాత ఆ స్టెప్స్ చాలా అవి స్టెప్స్ కాదు, ఎస్కలేటర్సే. అవి చాలా దిగి అప్పుడు వెళ్ళాలి చైనీస్ టెంపుల్కి. అలాగే మళ్ళీ అంతే దూరం పైకి వచ్చేయాలి. ఇక్కడ ఉంది చిన్ స్వీ కేవ్స్ టెంపుల్. ఇలా చాలా ఎస్కలేటర్స్ దిగాలి గైస్.
ఒక ఆల్మోస్ట్ 8 to 10 ఎస్కలేటర్స్ అట్లా దిగాక అప్పుడే చైనీస్ టెంపుల్ వస్తుంది. ఇదిగోండి వచ్చేసాం మనం లొకేషన్కి. ఈ టవర్ అయితే చాలా క్యూట్గా ఉంది గైస్. మొత్తం చైనీస్ వైబ్స్ వస్తున్నాయి. ఇక్కడ మంచి ఫొటోస్ దిగాక అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది గైస్. అసలు క్లైమేట్ ఎంత సన్నీగా ఉన్నా కూడా అక్కడ చాలా చల్లగానే ఉంది. ఇక్కడ చాలా పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంది. సో దాని పక్కన ఒక వే కనిపిస్తుంటే మీకు, ఆ వేలోంచి వెళ్ళాలి మనము. ఆ వేలోంచి వెళ్తే 10 chambers of hell కనిపిస్తుందంట మనకి. సో మనం ఆ వేలోంచి నడుచుకుంటూ ఆ 10 chambers of hell దాటుకుంటూ వెళ్ళాక మనం హెవెన్ గేట్లోంచి వెళ్తాము అని వాళ్ళ నమ్మకం. సో ఇప్పుడు మనం కూడా వెళ్దాం ఆ వేలో. జర్నీ టు ఎన్లైటన్మెంట్ అంటారు ఈ వేని. అంటే ఎవరన్నా హెవెన్కి వెళ్ళే ముందు 10 chambers of hell దాటుకొని వెళ్ళాలి అనేది వాళ్ళ నమ్మకం. సో ఇక్కడ దారిలో కనిపిస్తూ ఉంటాయి గైస్. అసలు హెల్లో ఎట్లాంటి శిక్షలు వేస్తారు అనేది చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఈ స్టాచ్యూస్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు. సో ఈ జర్నీ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంతా కంప్లీట్ చేసుకుంటే పుణ్యం వస్తుందని వాళ్ళ నమ్మకం. ఒక చిన్న హిల్ టైప్లో ఉంది గైస్, అది ఎక్కుతూ వెళ్ళాలి మనం. సో ఫైనలీ పైకి వచ్చేసాం నడుచుకుంటూ. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. అసలు క్లౌడ్స్ చూడండి గైస్, అమేజింగ్. అసలు ఇక్కడ నుంచి ఇంకా దగ్గరగా కనిపిస్తుంది టవర్. అసలు వావ్, అనదర్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ దగ్గర మంకీ కింగ్ కూడా ఉన్నారు గైస్. సో ఈ స్టెప్స్ దాటి అలా కిందికి వెళ్తే జర్నీ ఆఫ్ ఎన్లైటన్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఇక్కడ మంకీ కింగ్ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ ఎస్కలేటర్స్ ఎక్కి పై వరకు వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ మనం కేబుల్ కార్ కంటిన్యూ చేయొచ్చు గెంతింగ్ హైలాండ్స్కి. ఇక్కడ మలేషియాలో జాక్ ఫ్రూట్ అనేది చాలా ఫేమస్ అంట గైస్. దూరియా అంటారు దీన్ని ఇక్కడ మలేషియాలో. నేను ఇండియాలోనే ఎప్పుడూ జాక్ ఫ్రూట్ తినలేదు, బట్ అక్కడ నాకు ఎవరో బలవంతంగా ఇచ్చేసరికి ఇంకా తింటున్నాను. సో ఇప్పుడు మనం మళ్ళీ కేబుల్ కార్ ఎక్కేసి గెంతింగ్ ఐలాండ్స్కి వెళ్ళిపోదాం. ఎంత బాగుందో వ్యూ అసలు. అండ్ ఆల్రెడీ చల్లగా అయిపోతుంది క్లైమేట్. సో ఇప్పుడు మనం గెంతింగ్ హైలాండ్స్ మాల్కి వచ్చేసాము. సో లంచ్ టైం వరకు ఒక 1/2 hour or 1 hour ఇక్కడే టైం పాస్ చేసి ఇంకా లంచ్కి వెళ్ళిపోవాలి. సో మచ్ ఆఫ్ షాపింగ్ ఇక్కడ, క్యూట్ లిటిల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. మలేషియా మొత్తంలో ఓన్లీ గెంతింగ్ ఐలాండ్స్లో మాత్రమే క్యాసినో లీగల్ అంట. అండ్ ఇది వచ్చేసి ఇండోర్ థీమ్ పార్క్. అసలు చాలా రైడ్స్ ఉన్నాయి ఇందులో, బట్ అవేమీ మనం ఎక్కలేదన్నమాట. బికాజ్ అదంతా ప్యాకేజ్లో లేదు. ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు, కాకపోతే మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలి. ఇప్పుడు మనం రివర్స్ వెళ్తున్నాం, మళ్ళీ కొండ కిందికి వెళ్ళిపోతున్నాం గెంతింగ్ ఐలాండ్స్ నుంచి. చూడండి గాయస్, అసలు బయట ఎంత క్లౌడ్స్ అండ్ ఫాగ్ ఉందో. వ్యూ కూడా అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం మూసేసింది. క్లైమేట్ కూడా ఫుల్ చల్లగా అయిపోయింది, లైట్గా వర్షం పడుతుంది కూడా. చూడండి అసలు క్లౌడ్స్ మధ్యలోంచి వెళ్తుంటే ఎంత బాగుందో. వచ్చేటప్పుడు అయితే కొంచెం సన్నీగా ఉంది, ఇప్పుడు అలా లేదు. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది జస్ట్ 1 hourలో. సో అందరు అరుస్తున్నారనమాట ఇక్కడ సడన్ జర్క్స్ వస్తుంటే. సో ఇప్పుడు మధ్యలో ఏం ఆగక్కర్లేదు, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవడమే. లంచ్ టైం అయిపోతుంది, ఫుల్గా ఆకలిస్తుంది.
మొత్తం లంచ్ అంతా కంప్లీట్ చేసేసాక నాకు అసలు సడన్ సర్ప్రైజ్ గైస్. ఏంటంటే ఆ రోజు నా బర్త్డే గైస్. నేను ఓన్లీ కొంతమందికే చెప్పాను, నాతో తిరిగే కొంతమంది నా ఫ్రెండ్స్కి మాత్రం చెప్పాను. బట్ సడన్గా ఆ గ్రూప్ ట్రిప్ వాళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సడన్గా ఇంత పెద్ద చాక్లెట్ కేక్ తెచ్చేసి కట్ చేయించారు నాతో. అండ్ ఫస్ట్ టైం అలా నేను స్ట్రేంజర్స్తో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను, అది కూడా వేరే కంట్రీలో. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సర్ప్రైజ్. నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మన గెంతింగ్ ఐలాండ్స్ అయిపోయింది అండ్ లంచ్ కూడా అయిపోయింది అండ్ నా బర్త్డే సెలబ్రేషన్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది. కాబట్టి మన నెక్స్ట్ డెస్టినేషన్ బాటు కేవ్స్. బాటు కేవ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, అది కూడా చాలా మూవీస్లో లేదా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఒక పెద్ద గోల్డ్ కలర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా, అది కూడా మలేషియాకి ద ఐకానిక్ స్పాట్. నా బర్త్డే రోజు నేను ఇంత మంచి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇదే బాటు కేవ్స్ అనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 400 స్టెప్స్ ఉంటాయంట. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కితే అప్పుడు పైన కేవ్ లోపల టెంపుల్ ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ సగం దూరం ఎక్కేసాం మేము ఏదో కష్టపడి. ఇక్కడ కోతులు ఉన్నాయి, అందరు భయపడుతున్నారు ఆ కోతుల్ని చూసి. మొత్తం అంతా కేవ్స్లోనే గైస్. చూడండి, ఇదంతా న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్సే. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల కూడా. సో టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది మంచిగా. అండ్ మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. వర్షం స్టార్ట్ అయిపోయింది గైస్, మళ్ళీ ఫుల్ వర్షం. సో ఈసారి కూడా మేము రెయిన్ కోట్స్ బస్లోనే మర్చిపోయాము, బ్యాడ్ లక్. బట్ నో వరీస్ గైస్, అక్కడ కొనుక్కోవడానికి కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ జరిగింది గైస్. మేము ఏదో రెయిన్ కోట్స్ మర్చిపోయాం కదా అని అక్కడ మనీ ఇచ్చి రెయిన్ కోట్స్ కొనుక్కొని రిటర్న్ వస్తుంటే పైనుంచి అంతా రాళ్ళు పడుతున్నాయి గైస్. అంటే మా మీదేం పడలేదు, పైన ఇట్లా ఒక మెష్ లాగా కట్టేశారు. బట్ ఆ వర్షానికి రాళ్ళన్నీ పడిపోతున్నాయి. ఆ రాళ్ళు అయితే మా మీద పడలేదు కానీ మొత్తం మట్టి పడిపోయింది మా మీద. మొత్తం ఇట్లా రెయిన్ కోట్స్ మొత్తం తడిచిపోయినాయి, మొత్తం మట్టి పడిపోయింది. ఇంకా షూస్ కూడా మొత్తం బ్రౌన్గా అయిపోయాయి, బురదలాగా. అప్పుడు మాత్రం చాలా భయం వేసింది గైస్. బట్ అక్కడ వాళ్ళు ఏం భయపడలేదు, వాళ్ళకి అది కామన్. ఇంకా షాప్ కీపర్స్ వాళ్ళందరూ ఏం భయపడట్లేదు. కొద్దిసేపు మేము అట్లా వెయిట్ చేసి ఒక పక్కకి, ఆ తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన పికాక్స్ ఉన్నాయి, వైట్ పికాక్స్ ఇవి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ మేము రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. ఇంకా మేము డైరెక్ట్ నైట్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళిపోయాం. ఇంకా మేము షాపింగ్ కంప్లీట్ చేసుకుని రాగానే ఒక మంచి రెస్టారెంట్లో డిన్నర్ పెట్టేశారు. డిన్నర్ కూడా చాలా టేస్టీగా ఉంది గాయస్. అసలుకే ఫుల్ తిరిగి షాపింగ్ చేసి ఫుల్ అలసిపోయాక చాలా టేస్టీగా అనిపించింది ఆ డిన్నర్ కూడా. అండ్ దట్స్ ఆల్ ఫర్ డే 2 ఇన్ మలేషియా. సో నెక్స్ట్ డే వచ్చేసి మేము క్రూజ్ షిప్కి వెళ్ళాము. 2 days అక్కడే స్పెండ్ చేసాం మంచిగా. సో నేను క్రూజ్ షిప్లో ఏమేమి చూసాను అండ్ ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాను అవి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. అండ్ దెన్ గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.